రేణు దేశాయ్ 1981 డిసెంబర్ 4న మహారాష్ట్రలోని పూణేలో గుజరాతీ కుటుంబంలో జన్మించింది. ఈ కాల గుజరాతీలు అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో రేణు దేశాయ్కి మరియు తనకి తల్లిదండ్రులు ఉండి అంతగా ప్రేమ దక్కేది కాదు. దీంతో రేణు దేశాయ్ అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలనుకుంది. కాని చదువులో అంతంత మాత్రమే ఉన్న రేణు దేశాయ్ ఇంటర్లో ఫెయిల్ అవ్వడం వల్ల తన చదువులకు ఫుల్ స్టాప్ పెట్టి బాగా డబ్బు సంపాదించాలని మోడలింగ్ చేయాలనుకుంది. రేణు దేశాయ్ 1981 డిసెంబర్ 4న మహారాష్ట్రలోని పూణేలో గుజరాతీ కుటుంబంలో జన్మించింది. ఈ కాల గుజరాతీలు అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో రేణు దేశాయ్కి మరియు తనకి తల్లిదండ్రులు ఉండి అంతగా ప్రేమ దక్కేది కాదు. దీంతో రేణు దేశాయ్ అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలనుకుంది. కాని చదువులో అంతంత మాత్రమే ఉన్న రేణు దేశాయ్ ఇంటర్లో ఫెయిల్ అవ్వడం వల్ల తన చదువులకు ఫుల్ స్టాప్ పెట్టి బాగా డబ్బు సంపాదించాలని మోడలింగ్ చేయాలనుకుంది. రేణు దేశాయ్కి మంచి పరిచయం ఏర్పడింది. ఇక అతని సహాయంతో సింగర్ శంకర్ మహదేవన్ యొక్క బ్రూస్ అనే ఆల్బంలో 19లో రేణు దేశాయ్ ఫస్ట్ టైం చేసే అవకాశం వచ్చింది. ఇక ఆల్బం రిలీజ్ అవ్వగా వచ్చిన మంచి గుర్తింపుతో చిన్న చిన్న బ్రాండెడ్మెంట్ యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక లార్డ్స్లో చేస్తే అప్పట్లో 300 నుండి 400 రూపాయలు ఇచ్చేవారు. దీంతో రేణు దేశాయ్ మోడలింగ్లో అనుకున్నంత పేరు గానీ డబ్బుగానీ రాకపోయేసరికి మోడలింగ్ ని వదిలేసి అవ్వాలనుకుంది. కాని అప్పట్లో చాలా క్లీన్గా ఉండడంతో బాలీవుడ్లో ఎంట్రీ చేసిన జాన్సన్ రాలేదని చెప్పొచ్చు. ఇక అదే సమయంలో 1999లో ప్రభుదేవా చేసిన జేమ్స్ బాండ్ మూవీలో రేణు దేశాయ్ సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది. కాని ఆ మూవీకి ఫైనల్గా కొన్ని ఇబ్బందులు ఎదురై సెట్స్ మీదకు వెళ్లడానికి కాస్త డిలే అయ్యింది. ఇక అదే సమయంలో బద్రీ సినిమాలో హీరోయిన్ కోసం పూరీ జగన్నాథ్ బాంబేలో వెతుకుతున్నాడు. అలా ఈ విషయం తెలుసుకున్న రేణు దేశాయ్ కొడ్డర్తో కలిసి పూరీ జగన్నాథ్ని కలవడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు అడగొచ్చు, అదేంటి హీరోయిన్స్ ముంబైలోనే ఎందుకు సెలెక్ట్ చేస్తారు? మన సౌత్ హీరోయిన్స్ లేరని. అందుకు కారణం బాంబేలో ఉన్న అమ్మాయిలు అన్నింటికీ కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి. అంటే ఎలాంటి కాస్ట్యూమ్స్ ఇచ్చినా వేసుకుంటూ ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పే మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తారో అదే మన సౌత్ హీరోయిన్స్. అందుకు విరుద్ధంగా ఉంటారు కాబట్టి ఇక్కడ అమ్మాయిలకి హీరోయిన్గా ఛాన్స్లు ఈజీగా రావు. ఇదిలా ఉంటే బద్రీ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన నటించడంతో రేణు దేశాయ్ దశాదిశా తిరుగుతుందని ఇండస్ట్రీలో అందరూ అనుకున్నారు. కాని పవన్ కళ్యాణ్ మనసు గెలుచుకున్న అమ్మాయి రేణు దేశాయ్ అవుతుందని బహుశా అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. ఇక బద్రీ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్కి మంచి పరిచయం ఏర్పడింది. అలా పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడి లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు. ఇక ఈ విషయం రేణు దేశాయ్ తల్లిదండ్రులకి తెలిసి పెళ్లికి ముందు ఇలాంటివి వద్దని ఎంత నచ్చజెప్పినా 17 ఏళ్ల వయసున్న రేణు దేశాయ్ ఆ మాటల్ని వినకుండా తల్లిదండ్రులతో ఉన్న సంబంధాన్ని పవన్ కళ్యాణ్ కోసం తెచ్చుకుంది. ఇదిలా ఉంటే అప్పటికే పవన్ కళ్యాణ్కి 1997లో నందిని రెడ్డితో పెళ్లి ఉండటం, అలా ఆమెకు విడాకులివ్వకుండా రేణు దేశాయ్ని పెళ్లి చేసుకోవాలనుకున్న చట్టరీత్యా వీలుకాకపోవడంతో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ 1999 నుంచి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మూవీలోని యాక్షన్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే వీరు సహజీవనం చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ అన్య సంసారానికి గుర్తుగా 2004లో అకిరా నందన్ అనే బాబుకు జన్మనిచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నందిని రెడ్డి 2007లో పవన్ కళ్యాణ్ పై కోర్టులో కేసు వేసింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నందిని నుండి విడాకులు కోరిన నందిని మాత్రం అతనికి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో పవన్ కళ్యాణ్ ఆమెకు భరణం ఇస్తానని, భవిష్యత్తులో నీతో సంతోషంగా ఉండలేనని, నాకు ఆల్రెడీ రేణు దేశాయ్తో పిల్లాడు పుట్టాడు కాబట్టి రేణుకి అన్యాయం చేయనని చెప్పడంతో ఆర్బీఐ నందిని పవన్ కళ్యాణ్కి 2008 ఆగస్టు 12న విడాకులిచ్చేసింది. అలా తర్వాత నందిని రెడ్డి జాహ్నవి రెడ్డిగా పేరు మార్చుకుని పింగళి రణధీర్ రెడ్డిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు జగన్ రెడ్డి సంతోషంగా తన కుటుంబంతో లైఫ్ ని కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే అప్పట్లో పవన్ కళ్యాణ్
రేణుదేశాయ్ సహజీవనం ఎంత సంచలనమైందో వీరిద్దరి వివాహం కూడా అంతే సంచలనంగా మారింది. ఎందుకంటే అదే సమయంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని మొదలుపెట్టగా అపోజిషన్ పార్టీ వారు పవన్ కళ్యాణ్ సహజీవనంపై ఆరోపణలు చేయడంతో ఆ కాంట్రవర్సీ కేర్ చేయాలని చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ 2009లో కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే పెళ్లి చేయడం జరిగింది. అంతేకాకుండా రేణుదేశాయ్ అప్పటికే మరోసారి ప్రెగ్నెంట్గా ఉండడంతో హడావిడిగా వీరి పెళ్లి చేశారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత వీరికి 2010లో ఆద్య ఓ పాప కూడా జన్మించింది. ఈ కాల ఎన్నో మలుపుల మధ్య బంధం ముడిపడింది అని అందరూ అనుకున్నారు. కాని అదే రీతిలో వివాహ బంధం కూడా కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే తెగిపోయింది. ఎందుకంటే 2012లో అధికారికంగా ఈ జంట విడాకులతో విడిపోయారు. ఇందుకు కారణం 2011లో తీన్మార్ మూవీ షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాని కలవడం, అలా వీరికి మంచి సాన్నిహిత్యం పెరగడంతో పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్తో ఉంటూనే మరోవైపు అన్నా లెజినోవాతో సహజీవనం చేసి ఒక పాపకు కూడా జన్మనిచ్చారు. దీంతో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్కి చెబుతూ తనకు విడాకులు కావాలని అడగడంతో ఆ బ్రేక్ అయిన రేణుదేశాయ్ చేసేదేమీ లేక 2012లో పవన్ కళ్యాణ్కి విడాకులిచ్చి తన 2 పిల్లల్ని తీసుకుని పూణేకు వెళ్లి అక్కడే సెటిల్ అయింది. ఇక రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్తో పెళ్లైన తర్వాత డైరెక్షన్, ఎడిటింగ్ పై కాస్త నాలెడ్జ్ని పెంచుకుంది. అలా ఈమెకు విడాకులైన తరువాత కొన్ని మరాఠీ మూవీస్కి డైరెక్టర్గా కూడా పనిచేసింది. ఇదిలా ఉంటే కొంతమంది రాజకీయ నేతలు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల గురించి ప్రతిసారి మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ అందుకు స్పందిస్తూ తన మాజీ భార్యకు భరణం ఇచ్చి విడాకులు తీసుకున్నట్లు చెబుతూ మొదటి భార్యకి 5 కోట్లు ఇచ్చారని, రెండో భార్య తన ఆస్తి రాసిచ్చి విడాకులు తీసుకున్నాకే 3 పెళ్లి చేసుకున్నారని చెప్పుకొచ్చారో ఈ కాల పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో బయటకు రావడంతో రేణుదేశాయ్ ఎందుకు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ దగ్గరుండి చిల్లిగవ్వ కూడా తీసుకోలేదని, భరణంగా 1 రూపాయి కూడా తనకు రాలేదని ఒంటరిగానే తన పిల్లలతో బయటికి చేశానని చెప్పింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ భరణం ఇచ్చి ఉంటే అది కోర్టులో జరిగే వ్యవహారం కాబట్టి మొదటి భార్య 5 కోట్లు ఇచ్చిన విషయం ఎలా బయటకు వచ్చిందో అలానే రేణుదేశాయ్కిచ్చిన భరణం విషయం కూడా బయటకు వచ్చేది. కానీ ఈ విషయం ఎక్కడా బయటకు రాలేదు. ఇక ఆ తర్వాత 2020లో పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్కి 5 కోట్ల రూపాయలు కొనిచ్చాడని రూమర్స్ వ్యాపించాయి. దీంతో సహనం కోల్పోయిన రేణుదేశాయ్ మళ్లీ స్పందిస్తూ తన జీవిత మనుగడ కోసం ఒంటరిగానే పోరాడుతోందని, ఇప్పటివరకు కనీసం తన తండ్రి దగ్గర్నుంచి కూడా ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించలేదని, అలాగే తన మాజీ భర్త నుంచి ఎలాంటి ఇల్లు, ఆస్తులు తీసుకోలేదని, అదే తన వ్యక్తిత్వం అని రూమర్లను కొట్టిపారేసింది. ఇక ఆ తర్వాత రేణుదేశాయ్ కొంతకాలానికి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. ఇందుకు కారణం తనకి హార్ట్ ప్రాబ్లం ఉందని, ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే పట్టించుకోవడానికి తనకంటూ ఒక వ్యక్తి పక్కనే ఉండాలని 2020 జూలై 10న రేణుదేశాయ్ వ్యక్తితో పిల్లల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అలా ఎంగేజ్మెంట్ ఫోటో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. దీంతో రేణుదేశాయ్ సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకుని తన భర్తను ఇప్పటివరకు ప్రపంచానికి పరిచయం చేయలేదు అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, స్వశక్తిపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. ఇతరులపై ఆధారపడే వ్యక్తి ఎప్పుడు నిరాశకు గురవుతూనే ఉంటాడు. రేణుదేశాయ్ తన కుటుంబంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.